పంట యొక్క వ్యర్థాలను సమర్థంగా వాడి కూడా మంచి సంపాదన అయితే రైతులు సృష్టించుకోవచ్చు. మన దేశంలోని విభిన్న వ్యవసాయ వాతావరణ మండలాల్లో అనేక రకాల పంటలను పండిస్తున్నారు. ఈ పంటల నుండి దాదాపు 620 మిలియన్ టన్నుల అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 25 నుంచి 30% వరకు స్థానిక అవసరాలైన పశువుల మేత, పశువుల బెడ్డింగ్, వంట చెరుకు, సేంద్రియ ఎరువులు, గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తుంటే మిగిలిన పంట అవశేషాలను అత్యధికంగా శాతం రైతులు సద్వినియోగం చేయకుండా వాటిని తగలబెట్టి తర్వాత పంటలకు నేలను సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ఏమైతుంది, భూమి పై పొరల్లో ఉండే సూక్ష్మ పోషకాలకు నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా భూసారం తగ్గిపోతుంది. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, రేడియో ధార్మిక పదార్థాలు ఎక్కువ కాలుష్యానికి దారితీస్తుంది. అందుకే పంట వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడం ద్వారా స్వచ్ఛమైన, సురక్షితమైన మరియు స్థిరమైన వ్యవసాయానికి దోహదం చేయడమే కాకుండా గ్రీన్ హౌస్ గ్యాస్ కాలుష్యం తగ్గించడంతో పాటు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మన రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, సోయా చిక్కుడు వంటి పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. పంటల వ్యర్థాలను కంపోస్ట్ తయారీలో మల్చింగ్ గా ఉపయోగించడంతో పాటు వాటిని సమర్థవంతంగా భూమిలో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బనం మరియు నత్రజని పెరుగుతుంది. తద్వారా పంటలకు పోషకాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ వ్యర్థాలు సాంప్రదాయ అవసరాలకు ఉపయోగించిన తర్వాత మిగిలిన వ్యర్థాలు వృధాగా పోకుండా వీటి నుండి ఉప ఉత్పత్తులను తయారు చేసి లాభాలు కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బయోమాస్ గుళికలు ఆదరణ బాగా పెరుగుతుంది. వీటిని ఎల్పిజి గ్యాస్, వంట చెరుకుగా ప్రత్యామ్నాయంగా వివిధ పరిశ్రమలలో ఇంధనంగా వాడుతున్నారు. వ్యవసాయం నుండి వచ్చే వ్యర్థాలైన వరి పొట్టు, పత్తి మోడ్లు, కంది కట్టెలు, వేరుశనగ పొట్టు, మొక్కజొన్న కండెలను ఉపయోగించి బయోమాస్ గుళికలుగా మార్చి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నట్లయితే యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు రైతులు ఆర్థికంగా ప్రయోజనం కూడా పొందుతారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై పనిచేసే అంకుర సంస్థలు పంట వ్యర్థాలను సంపదగా మార్చే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు.